అందరికీ నమస్తే, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ముందుగా తేదీ వచ్చేసి మనకు 23వ తారీఖు 6వ నెల 2025. ఈరోజు మనకు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చికి జెండా పాట వచ్చేసి 13,850 రూపాయలు అయితే చేశారండి. గత శుక్రవారంతో పోల్చుకుంటే ఈరోజు సోమవారం మార్కెట్ 150 రూపాయలు తగ్గిందని చెప్పుకోవచ్చు. 150 రూపాయలు తగ్గింది. సో ఇదైతే ఎఫెక్ట్ అనేది చాలా చూపిస్తుంది అనమాట ఈ కొనుగోళ్ల విషయంలో. ఎందుకంటే 150 రూపాయలు అంటే పెద్ద మార్జినే. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో తాలుగాయలు వచ్చాయి, తెల్పర్లు వచ్చాయి, మీడియం బెస్ట్లు, అదేవిధంగా డీలక్స్ క్వాలిటీ వచ్చింది. సుపీరియర్ డీలక్స్ క్వాలిటీ మాత్రం చాలా తక్కువ వచ్చాయని చెప్పుకోవచ్చు. సో ఈరోజు కొనుగోలు చూసుకుందాం. ఏసీ కొనుగోలు వచ్చేసి సుపీరియర్ డీలక్స్ వచ్చేసి మనకు 13,800 వరకు అయితే రాస్తున్నారు. 12,500 నుంచి 13,800 వరకు అయితే రాస్తున్నారు. జెండాతో పాటు అయితే రాయడం చాలా తక్కువ, రేర్గా చూశాను. 1-2 రావట్లే ఉన్నాయి, ఎక్కువైతే అవ్వట్లేదు. మీడియం బెస్ట్లు వచ్చేసి మనకు 10,500 కాడ నుంచి 12,500 మధ్యలో అయితే పడుతున్నాయి. సో ఈరోజు ఎరవేల్స్ వచ్చేసి మనకు సేమ్ మొన్నట్లకే 150 నుంచి 250 బ్యాగ్స్ మధ్యలో అయితే వచ్చాయండి ఏసీ శాంపిల్స్. నాన్ ఏసీ ఎరవేల్స్ వచ్చేసి మనకు తగ్గాయని చెప్పుకోవచ్చు. నాన్ ఏసీ వచ్చేసి మనకు 1,100 నుంచి 1,300 బస్తాల మధ్యలోనే ఉన్నాయి. మనకి బస్తాలు అయితే నాన్ ఏసీ ఎరవేల్స్ తగ్గాయని చెప్పుకోవచ్చు. రోజుతో తగ్గుకుంటూ అయితే వస్తున్నాయి మన నాన్ ఏసీ. రేపు ఇంకా తగ్గిపోవచ్చు. సో దాంట్లో వచ్చేసి నాన్ ఏసీ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 9,600 అండి. హైయెస్ట్ ప్రైజు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,500 నుంచి స్టార్ట్ అవుతుంది. 2,500 అంటే తాలుగాయలు కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అన్నమాట. తాలుగాయలు అదేవిధంగా తాలుగాయలు ఏరనివి కూడా 2,500 నుంచి హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 9,600 వరకు అయితే పెడుతున్నారు. ఇది వచ్చేసి నాన్ ఏసీ. దాని తర్వాత పత్తి అండి. పత్తి కూడా మనకు మార్కెట్ తగ్గిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈరోజు 500 బ్యాగ్స్ లోపే రావడం జరిగింది. 500కి పెచ్చి అయితే లేవు, తక్కువ వచ్చాయి అనమాట. పత్తి హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి డీలక్స్ పత్తి వచ్చేసి మనకు 6,200 అయితే హైయెస్ట్ డీలక్స్ పత్తికి పెడుతున్నారు. స్టార్టింగ్ వచ్చేసి మనకు 2,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో గత వారంతో పోల్చుకుంటే ఈ వారం అయితే మార్కెట్ చాలా డౌన్గా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రేపు చూడాలి మార్కెట్ ఏ విధంగా ఉంటుందో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.